సో ఇకపోతే నా పేరు వచ్చి కేశవరావు. నేను దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నాను. ఈ టైలరింగ్ లోని నేను పడ్డ ఒడిదుడుకులన్నిటిని ఒక ప్రామాణికంగా చేసుకొని ఈజీ మెథడ్ లో ఒక ఫార్ములాని తయారు చేసుకున్నాను. సో ఈ ఫార్ములాకి ఎటువంటి బేసిక్ ఉందా అంటే దీనికి ఏ బేసిక్ లేదు. కేవలం నా ఎక్స్పీరియన్స్ మాత్రమే దీనికి బేసిక్. నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని కొన్ని ప్రయోగాల ద్వారా, అంటే షూట్ మెజర్మెంట్స్ లోంచి, షర్ట్ మెజర్మెంట్స్ లోంచి, ప్యాంట్ మెజర్మెంట్ లోంచి, అందులో ఉన్న కొన్ని ఫార్ములాలను తీసుకొచ్చి అన్ని కలగలిపి ఈ లేడీస్ వర్క్ కి సంబంధించిన ఫార్ములాస్ ని నేను తయారు చేసుకున్నాను. ఎందుకంటే మీకు జెంట్స్ వర్క్ కి ఫార్ములాస్ ఉంటాయి, షూట్ వర్క్ కి ఫార్ములాస్ ఉంటాయి, ప్యాంటు షర్ట్ కి ఫార్ములాస్ ఉంటాయి, కానీ బ్లౌజ్ కి ఫార్ములాస్ అంటూ ఉండవు. అందుకే మీకు ఏ యూట్యూబ్ వీడియో చూసినా లేదా ఏ మాస్టర్ దగ్గరికి మీరు వెళ్ళినా చంకడౌన్ అనుకుంటే 36 చెస్ట్ అంటే 5 ఇంచులు పెట్టేసుకోండి, లేదా 5 ఇంచులు షోల్డర్ పెట్టేసేయండి. ఇలా మీకు బండ లెక్కలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇలా బండ లెక్కలు మాత్రమే చెప్తారు. కానీ దీన్ని ఒక థియరీ రూపంలో, ఒక ఫార్ములా రూపంలో మనకి చంకడౌన్ అంటే యూనివర్సల్ ఫార్ములా ఉంటుంది. ఇది నా యూట్యూబ్ వీడియోస్ లో మీకు చాలా సార్లు చెప్పాను. దీన్ని 6వ భాగం అనేది చంక డౌన్ అండ్ చంక షోల్డర్ కింద యూనివర్సల్ ఫార్ములాగా నేను ఒక ఫార్ములాని క్రియేట్ చేశాను. అందుకే చెప్తూ ఈ ఫార్ములాస్ కి ఎక్కడ బేస్మెంట్ అంటూ లేదు, అంటే ప్రామాణికంగా ఏ యొక్క ఫార్ములాని తీసుకోలేదు. నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని మిగిలిన విధానాల్లోంచి ఈ విధానాన్ని నాకు సులువుగా ఉండేటట్లు నేను తయారు చేసుకున్నాను. దీనివల్ల నాకు దగ్గర 90% వరకు మీకు సక్సెస్ రేట్ అనేది ఇది వచ్చింది. సో ఈ సక్సెస్ రేట్ వచ్చిన కారణం చేతనే నేను మిగిలిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ బేస్ చేసుకొని ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది యూనివర్సల్ ఫార్ములా. అలాగే కొన్నిసార్లు కస్టమైజ్ చేయవలసి వస్తుంది. కస్టమైజ్డ్ అంటే ఏంటి? ఇప్పుడు 36 ఇంచుల చెస్ట్ కి ఎంత డౌన్ ఉంటే, అంటే మనకి ఎంత నెక్ డౌన్ ఉంటే ఈ 6 ఇంచులు వేయచ్చు. అలాగే ఎంత షోల్డర్ ఉంటే ఈ 6 ఇంచులు షోల్డర్ వేయచ్చు. ఒకవేళ వాళ్ళ షోల్డర్ కి యూనివర్సల్ మెజర్మెంట్ లో వచ్చే షోల్డర్ కి గల వ్యత్యాసాన్ని మనం ఎలా పసిగట్టాలి? సో ఇలా కస్టమైజ్డ్ చాలా ఉంటాయి. ఇది యూనివర్సల్ ఫార్ములా. అంటే యూనివర్సల్ ఫార్ములా అంటే మీకు ఉదాహరణకి ఒక హోటల్ భోజనం లేదా ఒక పెళ్లి భోజనం లాంటిది. హోటల్ భోజనం అయినా పెళ్లి భోజనాల్లో కస్టమైజ్ చేయడానికి అవ్వదు. మీరు ఒక పెళ్లికి వెళ్ళారు అంటే ఆ పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఫుడ్ అట్లనే ఉంటుంది. అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు. సో దీన్ని అదే హోటల్ వేస్ గా చూసుకున్నాం అనుకోండి. హోటల్ వేస్ గా వాడు ఇచ్చే యూనివర్సల్ మెజర్మెంట్ అంటే అందరికి ఇచ్చే మెటీరియల్ ఉంటుంది. కొన్ని 5 స్టార్ హోటల్స్ లో, లైక్ బొటిక్స్, కొన్ని 5 స్టార్ హోటల్స్ లో వాళ్ళకి కావాల్సిన విధంగా కస్టమైజ్ చేస్తారు. ఆర్డర్ తీసుకునేటప్పుడే వాళ్ళకి ఎలా కావాలో అలా ఆర్డర్ ఇస్తే దాన్ని కస్టమైజ్ చేస్తారు. సో సాల్ట్ ఎక్కువ కావాలి లేదా సాల్ట్ తక్కువ కావాలి. లైక్ మనకి ఎలాగంటే షుగర్లెస్ టీ అని మనం చెప్తే వాడు షుగర్ ఎలాగైతే మేనేజ్ మనకి ఇస్తాడో అలా మనకు ఇచ్చిన పదార్థాన్ని కస్టమైజ్ చేయొచ్చు. అలాగే ఈ యూనివర్సల్ మెజర్మెంట్ లోంచి కూడా మనకు కావలసిన సైజెస్, అంటే ఇక్కడ 36 చెస్ట్ అంటే నాకు ఒక 16 ఇంచులు చంక రౌండ్ ఉండాలి అనేది ఒక ఫార్ములా అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా ప్రకారం ఈ చంక రౌండ్ కానీ షోల్డర్ కానీ ఇక్కడ మనకి 18 వచ్చేసింది. సో ఇది పాసిబుల్ కదా. కొంతమందికి చంక రౌండ్లు ఎక్కువ ఉండొచ్చు, లేదా కొంతమందికి చంక రౌండ్ తక్కువ ఉండొచ్చు. ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని అదే ఫార్ములా మనం షోల్డర్ అనుకుంటే, ఇది చంక రౌండ్ అనుకుందాం, సిఆర్ చంక రౌండ్ అనుకుందాము, ఇది షోల్డర్ అనుకుందాం. సో ఈ షోల్డర్ కూడా మనకి 16 ఇంచీలు యూనివర్సల్ ఫార్ములాలో రావాలి. అదర్వైజ్ ఇక్కడ మనకి ఈ 16 ఇంచీలు రాకంట ఇప్పుడు దీనిలాగే ఇది ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంతమందికి తక్కువ ఉండొచ్చు, 14 ఇంచులు షోల్డరే ఉండొచ్చు, షోల్డర్ తక్కువ ఉంది. సో ఇటువంటి కాంబినేషన్ వచ్చేటప్పుడు ఇక్కడ చంక రౌండ్ ఎక్కువ ఉంది, అంటే చేతులు లావుగా ఉన్నాయి, షోల్డర్ సన్నగా ఉంది. సో ఇలా షోల్డర్ సన్నగా ఉండే వాళ్ళకి లేదా చంక రౌండ్లు పెద్దవి అంటే భుజాలు పెద్దగా ఉండే వాళ్ళకి ఇటువంటి వచ్చినప్పుడు దీన్ని ఎలా మనం కస్టమైజ్ చేసుకోవాలి? అలాగే వీరెన్నిటిని బేస్ చేసుకుంటూ మూడోది ఒకటి ఉంది, అదే నెక్. సో ఈ నెక్ ని మనం ఎందుకు బేస్ చేయాలి?
ఈ నెక్కను మనం ఎందుకు బేస్ చేయాలి అంటే, ఈ రెండు ఉన్న వ్యక్తి లేదా ఇలా సమానంగా ఉన్న వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా నెక్కని రకరకాలుగా వాడతారు. అంటే కొంతమంది నెక్ తక్కువ డౌన్ వాడతారు, కొంతమంది నెక్ ఎక్కువ డౌన్ వాడతారు, కొంతమందికి నెక్ డౌన్ అసలు అవసరం లేదు. అంటే పెద్దవాళ్ళకి లైక్ హై నెక్స్ 1 ఇంచ్ 2 ఇంచెస్ మాత్రమే ఉంటాయి నెక్స్ వాళ్ళకి. సో చెస్ట్ అనేది మళ్ళీ అందరికీ కామన్. ఈ చెస్ట్ అనేది అందరికీ కామన్. ఇక్కడ షోల్డర్ చంకరౌండ్ పెద్దది ఉండేవాడికి, అలాగే షోల్డర్ చిన్నది ఉండేవాడికి, నెక్ డౌన్ ఎక్కువ ఉండేవాడికి, నెక్ డౌన్ అసలు లేని వాడికి. సో వీళ్ళందరికీ కూడా ఈ చెస్ట్ అనేది కామన్. 36 చెస్ట్ లోని చూడండి ఎన్ని వెరైటీస్ వచ్చాయో. ఒకటి నెక్ డౌన్ లో మారిపోతున్నాయి, చంక రౌండ్ లో మారిపోతున్నాయి, షోల్డర్ లో మారిపోతున్నాయి. అది కావాలి అనుకుంటే కాలర్ నెక్కలు, బోట్ నెక్కలు, సో ఇంకేదైనా రావచ్చు. వీళ్ళందరికీ చెస్ట్ అనేది కామన్ గా ఉంది. ఇటువంటి అప్పుడు వీటిని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, వీటిని అన్నిటినీ కూడా సారీ నా ఎక్స్పీరియన్స్ లో, ఈ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్నవి, నేను కస్టమర్ల మీద అప్లై చేసినవి, ప్రయోగాత్మకంగా అప్లై చేసి వాటిలో వచ్చే రిజల్ట్స్ ని మళ్ళీ సరి చేసుకొని ఫైనల్ అవుట్పుట్ ని మీకు ఈ రోజు నుంచి వచ్చే 30 రోజుల వరకు నేను అందిస్తాను. దీని ద్వారా ఇంకా టైలరింగ్ లో మీరు నేర్చుకోవాల్సింది, టైలరింగ్ అంటే మళ్ళీ పూర్తి అంతా వస్తుంది. కేవలం లేడీస్ వరకు బ్లౌజులు అండ్ డ్రెస్సులు, ఫ్రాక్స్ మెయిన్ మనకు కావాల్సినవి. ఒక షాప్ రన్ చేసుకోవడానికి మెయిన్ గా మనకు కావాల్సినవే. లేదు షాప్ రన్ చేయకపోయినా మన ఇంట్లో మన వాళ్ళకి, మన పిల్లలకి, లేదా వాళ్ళ పిల్లలకి, చుట్టాలకి, బంధువులకి మన ఇంట్లో వరకు మనం చేసుకోవాలి అనుకున్నా మీకు కావలసిన సబ్జెక్ట్ అంతా ఇందులో దొరుకుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సో 30 రోజులు అంటున్నారు, టైం సరిపోతుందా అని. ఒక మనిషి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి, అతనికి పూర్తిగా జ్ఞానం రావడానికి, తెలుసుకునే పాయింట్లు చిన్నవైనా పెద్దవైనా కరెక్ట్ గా స్ట్రైక్ అవ్వడానికి 1 నిమిషం చాలు, లేదా 1 గంట చాలు, లేదా 1 రోజు చాలు, లేదా 1 వారం చాలు. వాళ్ళ మైండ్ స్పీడ్ని బట్టి అది ఆధారపడి, కొంతమందికి జీవితకాలం కూడా చాలకపోవచ్చు. సో అది తర్వాత విషయం, అది సెకండరీ క్వశ్చన్. అందుకు నేను చెప్పవలసినదంతా సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యే వివరంగా ఎంత కిందికి దిగగలిగితే అంత కిందికి దిగి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే నేను 1 సెకండ్ 2 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను అని చెప్తాను మీకు. ఆ గ్యాప్ లో మీరు మీ ప్రశ్నల్ని అడగవచ్చు. ఓకే, రెడీ? సో మీ అందరూ రెడీగా ఉన్నారనుకుంటే మనం డైరెక్ట్ గా క్లాస్ లోకి వెళ్ళిపోదాం.